హాయ్ హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. మొన్నటి వరకు పవిత్ర నరేష్ కాంబినేషన్ పైన రచ్చ జరిగింది. ఈరోజు పవిత్ర మొదటి భర్త బయటకు వచ్చారు. దాదాపు 1500 కోట్లు టార్గెట్ చేసే నరేష్ను ప్రేమించానని చెప్పేసి నాటకం ఆడుతుందని చెప్పేసి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. సో ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. సరే, ఏం జరిగిందంటారు? ఇంతకీ పవిత్ర మొదటి భర్త చెప్పింది నిజమంటారా? నేను ప్రతిసారి అడుగుతూనే ఉంటాను. వీళ్ళ టాపిక్ నాకు ఇష్టం ఉండదు చెప్పడానికి, అందుకే ఏదో చిరాకు. ఏమో వీళ్ళ గురించి మాట్లాడుకోవాలంటేనే ఒక టైప్ ఆఫ్ అసహ్యం, నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. కానీ తప్పట్లా, ప్రతిసారి ఏదో ఒక కోణంలో. సరే, ఏదేమైనప్పటికీ నిజంగా చెప్తున్నాను, నాకు కొన్ని క్యారెక్టర్స్ ఇప్పటికీ నచ్చవు. ఒక రెండు, ఇప్పుడు పురాణాలు చూసుకున్న ఆ మండోదరి, శూర్పణఖ అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. నాకు వాళ్ళ కథలు నచ్చవు. రియల్ లైఫ్కి వచ్చేస్తే నాకు ఎన్టీఆర్ గారి లక్ష్మీ పార్వతి కానివ్వండి, జయలలిత పక్కన ఉన్న శశికళ కానివ్వండి, ఇప్పుడు టాలీవుడ్లో ఈమె కానివ్వండి, నాకు ఎందుకో ఈ క్యారెక్టర్స్ అసలు నచ్చవు. కొన్ని ఏంటంటే ఏమో వాళ్ళ కథలు నాకు నచ్చల. నెగిటివ్ క్యారెక్టర్స్ కానీ పాజిటివ్గా యాక్ట్ చేస్తే అంటారు. అది నెగిటివ్ పాజిటివ్ అని నేను అనట్లా, వీళ్ళు నెగిటివ్ పాజిటివ్ అనట్లా. ఎందుకో కొన్ని కథలు నాకు నచ్చవు, కొంతమంది ఆడవాళ్ళ కథలు నాకు నచ్చవు. అందులో ఈ అమ్మాయి కథ కూడా నాకు నచ్చదు. ఐ డోంట్ నో వై. సరే, ఇక ఈ విషయానికి వస్తే నచ్చేది నచ్చకపోవడం నా అభిప్రాయం. అది ఆమె నాకు నచ్చాలని రూల్ ఏం లేదు కదా. అండ్ ఆయన ఆరోపించిన విధానం ఏంటంటే 62 ఏళ్ల వయసులో ఆయన మీద ఇంత గాఢమైన ప్రేమ ఏంటి, వాళ్ళ ఆవిడ ఉండగా కూడా ఇంకా రాసుకుపోవడం ఏంటి, ఒక లాడ్జ్లో దొరికామని చెప్పి కొట్టినా కూడా ఇంకా ఎందుకు తిరుగుతుంది, అదేంటి ఇదేంటి, ఇంకా వీళ్ళు కలిసి సినిమాలు చేస్తూ ఊరందరినీ రెచ్చగొడుతున్నారేంటి, ఇదేంటని ఆయన తరఫున వాళ్ళు మాట్లాడితే ఆయన చెప్పింది 1500 కోట్ల కోసం ఆశపడేది, నా దగ్గర ఉన్నప్పుడు కూడా లైక్ ఎక్కువ లగ్జరీస్కి అలవాటు పడేది ఈవిడ, నా స్తోమత సరిపోలా, అందుకే వీఆర్ సపరేటెడ్, ఈవిడ అలా ఉంది. అండ్ ఇప్పటికీ ఏదో బాగా లగ్జరీటీస్ని ఆశపడేది, ఇష్టపడేది, ఇంకా అంతకు మించి కావాలనుకుంటుంది. మరి ఏం చేసుకుంటుందో మాకు తెలియదు. ఇప్పుడు నరేష్ దగ్గర అవన్నీ కనబడేసరికి ఆయన వదలట్లేదు. అందరికీ తెలుసు, ఇప్పుడు జనరల్గా విడాకులు అయిపోయి ఒంటరిగా ఉన్న వాళ్ళని చాలామంది చాలా రకాలుగా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, చూసాం కూడా మనం. అండ్ అలాంటిది భార్య ఉండగా వివాదాలతో, వాళ్ళ భార్యతో వివాదాలు ఉండగా, ఈయన మీద కూడా వివాదాలు ఉండగా పట్టుకొని ఆయన్ని అసలు పట్టు వదలకుండా తిరగడం, ఆయనతో అంత ప్రేమ అది చూపించడం, ఇదంతా నాటకం. నేను నీకోసమే ఉన్నాను, నువ్వు లేకపోతే నేను లేను, ఎవరు ఏమన్నా సరే నేను నీతోనే ఉంటాను అన్నట్టుగా తిరుగుతుంది ఈవిడ. ఇదంతా కూడా ఒక బూటకమే. ఆ 1500 కోట్ల ఆస్తి వస్తుందన్న ఇదితో ముస్లిం రేపటి రోజు ఆ నరేష్ని ఈవిడ చంపినా చంపొచ్చు, ఏదన్నా పెట్టేసి ఏదో రోజు పెళ్ళైన తర్వాత అని చెప్పేసి స్లోగా ఆరోగ్యం కూడా పాడు చేయొచ్చు. ఎవరేమనుకోరు, ఈమె కోసం పాపం పరితపించినా కూడా ఆయన దక్కలేదు అన్నట్టు ఈవిడ మీదే సింపతి పెరుగుద్ది. ఇలాంటి వాదనలు ఉన్నాయి. అండ్ ఆయనతో కలిసి పిల్లల్ని కంటేనైనా అట్లీస్ట్ వాళ్ళ ఆస్తి బాగా దక్కించుకోవచ్చు అనే ఇదితో ఆవిడ బాగా ప్లాన్డ్గా వ్యవహరిస్తుంది అన్నట్లు ఏవేవో వార్తలు చెప్పుకొచ్చాడు. బట్ ఏదేమైనప్పటికీ బయట ఎవరెవరో అంటే అనుకోవచ్చు, అది వాళ్ళ అభిప్రాయాలు. వీళ్ళతో పాటు ఉన్నోళ్ళే కదా మనకి. ఇప్పుడు నరేష్ తరఫున కూడా ఆ అమ్మాయి చెప్పింది, ఫస్ట్ భార్య, తను కూడా తన బాధనంతా చెప్పుకుంటుంది. అండ్ ఇలా అన్నాడు, నన్ను డ్రైవర్తోని అంటే బయటికి వెళ్తేనేమో నాకు ఎఫ్ఐఆర్లు అంటగడుతున్నాడు, పోనీ ఇంట్లోనే ఉందాం అనుకుంటేనేమో ఇంటోళ్ళతో పనులతో అంటగడుతున్నారు, పోనీ ఇట్లా కాకుండా కలిసి కుటుంబంతో ఉంటేనేమో మామగారితో అంటగడుతున్నాడు. ఏం చేయమంటారండి నన్ను, అక్కడ ఉండలేక అందుకే ఇట్లా నరకవేదన అనుభవిస్తున్నానని చెప్పి ఆవిడ చెప్పుకొచ్చింది. సరే, ఏదేమైనా ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. విడిపోయిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళ గురించి నెగిటివ్గానే చెప్తారు కొంతమంది. మోస్ట్లీ తప్పంత వాళ్ళదే అంటారు. వీళ్ళు కూడా నా తప్పేం లేదు, మొత్తం వాళ్ళదే అంటారు. చూసే వాళ్ళకి ఎవరు తప్పు ఉందో ఎవరు లేదో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తే ఎన్ని కళ్ళకైనా మొత్తం ప్రపంచానికి వీళ్ళదే తప్పు కనబడుతుంది. ఇంకా వాళ్ళ తప్పు నిజంగా వాళ్ళు ఎన్ని చెప్పుకున్నా సరే వాళ్ళ మీద మళ్ళీ వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఎట్లా చేసింది, తాగి వాంతులు చేసుకుంది, ఇలా చేసింది అలా చేసింది అని ఆయన ఎన్ని చెప్పినా కూడా అది నిజమైనా సరే వీళ్ళ నోటి నుంచి వస్తే అది నమ్మట్లే, ఎవరు నమ్మట్లే, అసలు నమ్మశక్యంగా ఇంకా నవ్వుతున్నారు.
చాలామంది కూడా వీళ్ళ మొహం మీదే దుమ్ము చల్లుకుంటూ చెప్పో ఏం మాట్లాడుతావు నిన్నెవడు నమ్ముతాడు అన్నట్లుగా అలాగే చూస్తున్నారే తప్ప కొత్తగా అయితే ఏం చేయట్లా. ఇది జరిగింది వీళ్ళ వ్యవహారంలో. ఇప్పుడు ఈయన కూడా బయటకు వచ్చేసరికి వీళ్ళ వ్యవహారం మీద అందరు అసహించుకుంటున్నారు. అందరి సంగతి ఏమో నాకు తెలియదు, కానీ పర్సనల్గా అయితే నాకు వీళ్ళిద్దరి గురించి మాట్లాడడం పరమ అసహ్యం అంతే. అది నాకు ఇష్టం ఉండదు, అయినా సరే మాట్లాడాల్సి వస్తుంది. నా కర్మ అదేంటో, ఈ జన్మకు నేను చేసుకున్న పాపంలా ఫీల్ అవుతున్నా. సో నిజంగా మొదటి భర్త అన్నది నిజమంటారు అయితే? అమ్మాయి ఆమె బాధనే చెప్పుకుంది కాదన్నట్లా. అండ్ నిజమా కాదా అనేది వాళ్ళకి తెలుసు. కాకపోతే చూసే వాళ్ళకి ఏదైనా కథని ఇప్పుడు ఎవరైనా సరే ఏ నోటితో ఎవరైనా చెబితే తెలిసిపోతాయి కదా మొహాలల్లో, వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు. కొంతమంది మీద ఇప్పుడు ఉంటుంది, అది ఏమైనా నెగిటివ్ సెన్స్ అయితే ఎవరికి ఉండదు. కొంతమంది ఇప్పుడు అలేఖ్య రెడ్డి ఉంది, ఆ అమ్మాయి మీద ఎన్నో విమర్శలు వచ్చినా కూడా దేశమంతా ఆమె వైపే నిలబడిందే తప్ప ఎవ్వరు ఆమెను ఒక మాట అనలా తప్పు అని. ఈవెన్ నరేష్ వాళ్ళ ఆవిడ కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆవిడ కొన్ని లక్షలు పోయాయి. అవును, కొన్ని లక్షలు మంది ఆవిడనే మాట్లాడారే తప్ప అనవసరంగా ఆయన చేసుకున్నావు, నీ లైఫ్ అంతా నాశనం చేసుకున్నావు ఆవిడనే అన్నారే తప్పితే ఎవ్వరు కూడా అంటే ఒకరిద్దరు తప్పుగా మాట్లాడినప్పటికీ మోస్ట్లీ ప్రపంచమంతా ఆవిడనే సపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఆవిడ గురించి ఈయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అసలు దాన్ని ఎవడూ పట్టించుకోవాలి, కనీసం చర్చలు రాయని కూడా రాయాల. ఆవిడ చెప్పినప్పుడు అందరూ రాశారు ఇలా చేశాడు అలా చేశాడని. ఈయన చెప్పినప్పుడు ఎందుకు ఎవరు రాయలేదంటే ఎవరు పట్టించుకోవాలి. ఈయన చెప్పిన దాంట్లో నిజం ఉండదు అనే అభిప్రాయానికి వచ్చేసారు. నేనైతే నమ్మను, పర్సనల్గా చెప్తాను. ఇప్పుడు ఆయన నిజంగా ఏదైనా అయ్యి విత్ ప్రూఫ్స్ ఇది వీడియో చూడండి ఇక్కడ ఎలా చేసిందో చూడండి అని వీడియో చూపించినా కూడా నేను నమ్మను. ఏదో చేసి ఉంటాడులే అనిపిస్తుంది అంతే. ఎందుకంటే వీళ్ళ వేషాలు కూడా అలాగే ఉన్నాయి. ఊరికే ఇప్పుడు మొన్న అసలు నిజంగా చెప్పాలంటే మొన్న త్వరలో మళ్ళీ పెళ్ళి వీడియో రిలీజ్ చేయకపోతే, లిప్ కిస్ వీడియో రిలీజ్ చేయకపోతే ఆ భార్య ఇంటర్వ్యూ వచ్చేదా? అంతకుముందే వీళ్ళ మీద ఏదో అంటున్నారని, మా మీద మమ్మల్ని ఏదో అంటున్నారని చెప్పి తిరగబడి కేసులు పెట్టారు అన్ని ఛానల్స్ వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి. ఆ తర్వాత ఛానల్ వాళ్ళు కూడా ఫోన్లో వీళ్ళతో మనకి ఎందుకు గోల అని చెప్పి వదిలేశారు. అంతటితో సర్దుమణిగింది, అయిపోయింది. మళ్ళీ వీళ్ళని రెచ్చగొట్టడం ఎందుకు అంటే లైక్ చూసావా మన దెబ్బకి అందరు ఎలా నోర్లు మూసుకున్నారో, ఒక ఇది ఇద్దాం, ఒక షాక్ ఇద్దామని అదేదో రిలీజ్ చేశారు. గట్టి షాకే తగిలింది. అది రిలీజ్ అయిన వెంటనే వాళ్ళ భార్య వచ్చి అన్నీ చెప్పి మొదటి భార్య అంటారు. ఏంటి మొదటి భార్య? ఆవిడ ఇంకా విడాకులు ఇవ్వాల, తన భార్య అంతే. అండ్ అంటే ఆవిడ మూడో భార్య అయినప్పటికీ కూడా భార్య అంతే. మూడో భార్య, రెండో భార్య, మొదటి భార్య అనడానికి పెట్టకండి. అంటే ఇప్పుడు ఇంకా నాలుగో భార్య లాగా ఈవెన్ ఇంక్రీజ్ మాట్లాడతారు, అట్లా ఏం లేదు. ఆవిడ భార్య అంతే. సో ఏదేమైనా ఆవిడ వైపే సింపతి ఉంది. ఆవిడ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది, కన్విన్సింగ్గా ఉంది. చెప్పిన పాయింట్లు కూడా సీరియస్లీ మాట్లాడాలంటే ఆమె ఏం చెప్పింది, నాకు బిజినెస్ అంటే సౌండ్ డబ్బున్న మహిళలందరికీ కూడా ఇంట్లో కూర్చోలేరు, ఏదో ఒకటి పెట్టుకుంటారు, బొటిక్కో ఏదో కొంచెం ఫ్యాషన్ టైప్గా. ఈమెకి అగరబత్తుల వ్యాపారం ఏదో పెట్టుకుంది, సెంటు గింటు పర్ఫ్యూమ్లు ఏదో. చూసినప్పుడు అది ఏదో కొంచెం లాస్లో వచ్చింది. ఏ కంపెనీకైనా ఎవరైనా 4 రూపాయలు అప్పు చేస్తారు, చేసింది. అప్పు చేసిన తర్వాత ఈయనకి వదిలించుకోవాలనిపించినప్పుడు ఆ అవతల పార్టీ వాళ్ళని ఈమెకి నాకు సంబంధం లేదు మీ అప్పు వసూలు చేయాలని గట్టిగా చెబితే, తన మొగుడే గట్టిగా చెబితే ఎవరు ఊరుకుంటారు? అప్పులో ఏ అప్పులోడైనా ఊరుకుంటాడా? మీద పడ్డారు, కేసులు పెట్టారు. అవి కేసులు మళ్ళీ ఈయన చూపించి చూడండి ఈవిడ ఒక పెద్ద ఫ్రాడ్ అది ఇది అని చెప్పి ప్రొజెక్ట్ చేశారు. సొంత మొగుడే డబ్బులు ఇవ్వకపోతే అప్పెలా కట్టుద్ది ఏ ఆడదైనా? ఇది ఆలోచించింది సమాజం అంతా. నేను మాట్లాడట్లే, ఇది సమాజం అంతా ఆలోచించింది ఈరోజు. ఆలోచించి ఇదా సంగతి అని చెప్పేసి. అండ్ మళ్ళీ ఆ రకం కాకుండా ఇంకో రకంగా కూడా నీకు మనిషి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి, విడాకులు ఇవ్వడానికి ఎన్ని డ్రామాలు చూడండి. అక్రమ సంబంధం నెంబర్ 1, ఫ్రాడ్ చేయడం. నెంబర్ 2, అక్రమ సంబంధం అంటగట్టచ్చు. డ్రైవర్తోను, క్లీనర్తోను, ఎవరు పడితే వాళ్ళతోనూ. అది వర్కౌట్ అవ్వక ఫ్యామిలీలోకి వచ్చి అక్కడ కుటుంబంలో ఉన్నాక అక్కడ ఒంటరిగా ఉంటే లింకులు పెడుతున్నారండి అని ఇక్కడికి వచ్చేసరికి ఉన్న పెద్ద ఆయనతోనే లింక్ అంటగట్టడం. అది అంతకన్నా దారుణం. అసలు ఆవిడ చెప్తుంటే ఏంటో అనిపించింది. ఇంకా తర్వాత ఇంకా అంతకుమించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఇట్లాంటి వాళ్ళ గురించి ఎవరైనా ఇంతసేపు మాట్లాడుకుంటున్నామంటే కూడా నేను చాలా చండాలంగా ఫీల్ అవుతున్నా. రైట్ అండి, ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.